నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తల్లి విగ్రహం పైన మరింత చర్చ రేపే విధంగా అటు కల్వకుంట్ల కవిత కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా చేస్తూ ఉన్నారు. అయితే దాంట్లో భాగంగా తెలంగాణ విగ్రహం ఎప్పుడైతే పెట్టాలని చెప్పేసి కేసీఆర్ ఆలోచించిండో మొదటి నుండి కూడా తెలంగాణ విగ్రహం అంటే గతంలో ఉద్యమాల సమయంలో కావచ్చు, ఉద్యమాల తర్వాత కూడా కావచ్చు, తెలంగాణ తల్లి విగ్రహం ఇట్లా ఉండాలి అని చెప్పేసి రూపాన్ని కేసీఆర్ ఏ విధంగా అయితే అనుకుండో అటు బిఎస్ రాములు సార్ కూడా వాళ్ళతో భాగంగా ఫుల్ ఫ్లెడ్జ్గా అందులో ఉన్నాడు. ఆ నిర్ణయాల మేరకే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. అయితే ప్రస్తుతం ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం వచ్చిందో దాని చిత్రాన్ని గతంలో ఆల్రెడీ బిఎస్ రాములు సార్ 2017లో దీన్ని చూపించే ప్రయత్నం చేసిండు. 2006లోనే 2007లో కూడా బుక్స్ ప్రింట్ అయినాయి. 2006 ఓకే సార్, దీని గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డీటెయిల్గా. సార్ నమస్తే, ముందుగా మీకు సార్ చెప్పండి, తెలంగాణ తల్లి విగ్రహం మార్చిర్రు ఇప్పుడు ప్రస్తుతం. తెలంగాణ తల్లి గతంలో విగ్రహం, ప్రస్తుత విగ్రహం మీకు అంటే రెండిట్లలో ఏది నచ్చిందంటే ఏం చెప్తారు? రెండు నేను చేసినవే. కాలక్రమాన్ని అనుసరించి అనేకమైన ఆలోచనలు అనుసరించి ఒక అవగాహన, ఒక సైద్ధాంతిక భావన అనుసరించి రూపాలు ఇవ్వడం జరిగింది. మొట్టమొదటగా తెలంగాణలో విప్లవోద్యమాలు కొనసాగుతున్నాయి. కొంగు నడుము చుట్టవే చెల్లమ్మ కొడవళ్ళు చేపట్టేవి అనే ఒక వీరోచితమైనటువంటి మహిళా ఉద్యమాలు కొనసాగుతున్నాయి. అందువల్ల తెలంగాణ తల్లిని గ్రామీణ తల్లిగా, తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ కష్టజీవుల తల్లిగా ఉండాలని చెప్పేసి కొనుంగు నడుముకు చుట్టుకుని ఆ తర్వాత ఒక మొక్క కంకులు, జొన్న కంకులు తెలుగు తల్లికి వరి పెట్టినారు కాబట్టి మన దగ్గర మెట్ట పంటలు పెడితే బాగుంటుందని చెప్పి నేను వాటిని చిత్రీకరించడం కూడా చేయడం జరిగింది. దాన్ని మనం పుస్తకాల మీద వేయడము, ప్రచారం చేయడము, మేముంటల మీద ఇవ్వడము చేయడం జరిగింది. దాన్ని శివం చౌరస్తాలో విశాల సాహిత్య అకాడమీ ఆఫీస్ ఉండేది. అక్కడ ఒక 20 ఫీట్ల ఫ్లెక్సీ బ్యానర్ని కూడా చౌరస్తాలో వేలాడేయడం జరిగింది. అక్కడ నుంచి ఆ ఫ్లెక్సీ బ్యానర్ని సిరిసిల్లలో పాశం యాదగిరి గారు ఆవిష్కరించినారు. అలాగే జగిత్యాల, కరీంనగర్లో మేము గద్దరు, పాశం యాదగిరి మా టీం అంతా తిరుగుతూ అటు ప్రచారం చేయడం జరిగింది. ఆ క్రమంలో 2 నెలల తర్వాత మనకు తెలంగాణ తల్లికి, మన తెలంగాణలో బతుకమ్మ ప్రత్యేకమైనది కదా దేశంలోనే, అందువల్ల బతుకమ్మను కూడా ఒక సింబల్గా పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి మిత్రులు సూచన చేశారు. ఇది బాగానే ఉంటుంది కదా అని చెప్పి మళ్ళీ బతుకమ్మను కూడా ఒక చేత బతుకమ్మను పెట్టి చిత్రించడం జరిగింది. ఈ క్యాలెండర్ని, ఈ పుస్తకాన్ని నిజామాబాద్లో గద్దరు, మధుయాస్కి కూడా ఇప్పుడు పార్లమెంటు సభ్యుడిగా ఉండేవాడు. అక్కడ సభలో, తెలంగాణ దుగుందన సభలో అక్కడ ఆవిష్కరించడం జరిగింది. ఇది అయిన తర్వాత ఇదంతా బాగా ప్రాచుర్యం జరుగుతున్నది. పత్రికలలో కొందరు తెలంగాణకు తల్లి ఏంటి, జిల్లాకో తల్లి ఉంటుందా, ప్రాంతానికో తల్లి ఉంటుందా అని వ్యాసాలు రాయడం, విమర్శించడం, హేళన చేయడం చేస్తున్నారు. అప్పుడు ఈ తెలుగు తల్లి మా తల్లి కాదు, తెలంగాణ తల్లి మా తల్లి అని కేసీఆర్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం, నేను వ్యాసాలు రాయడం, వరవరావు వ్యాసాలు రాయడం, నందిని సిద్ధారెడ్డి వ్యాసాలు రాయడం, అందరం వ్యాసాలు రాయడం జరిగింది. మా తెలంగాణ తల్లి వేరు, మీ తెలుగు తల్లి వేరు అని చెప్పి ఎప్పుడైతే చెప్పినామో దాని నిదర్శనంగా ఈ తొలి తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని క్యాలెండర్ తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ బతుకమ్మను కూడా పెట్టించడం జరిగింది. ఇదంతా జరుగుతున్న క్రమంలో ఇక దీనికి ఫైనల్ రూపం ఇవ్వాలి, తుది రూపం ఇవ్వాలి అని చెప్పేసి ఇది స్వతంత్రంగా సాగుతుంది. నేను టీఆర్ఎస్లో ఉండి నేనేం చేస్తున్నట్టు అని అప్పుడు కేసీఆర్ ఆలోచించి అందరిని పిలిపించినాడు, కళాకారులు అందరిని పిలిపించినాడు, నన్ను కూడా పిలిపించి మనం దీన్ని ఇప్పుడు ఇలా ఎవరో ఒకరు అనుకున్నట్టు కాకుండా అందరం కలిసి ఒక నిర్ణయం చేద్దామే అని అన్నాడు. అని కాపురాజయ్య గారు, సుప్రసిద్ధ కళాకారుడు, అలాగే ఏక యాదగిరిరావు గారు, అమరుడు స్తూప నిర్మాత, అలాగే ఏల నరేంద్ర, ఏల లక్ష్మణ్, ఇలాంటి అందరినీ పిలిచినారు. నేను, దుర్గం రవీందరు, అందరం చాలామంది 20 మంది ఉన్నాం. ఆ తర్వాత కార్యక్రమంలో గంగాధర్ని కూడా పిలిచినారు. అయితే ఇది ఎలా ఉండాలి అని చర్చ చేసినప్పుడు ఒక 2 సార్లు 3 సార్లు సిట్టింగ్లు అయ్యి రాసుకున్నాం, ఏమని తీర్మానాలు చేసినాం ఎలా ఉండాలి. తెలంగాణ తల్లి భరతమాత ముద్దు బిడ్డ కనుక భరతమాతకు రాజమాత, ఆమెకు కిరీటం ఉన్నది. దేవతలందరికీ కిరీటం పెట్టడం ద్వారా మనం గౌరవిస్తుంటాము కనుక కిరీటం పెడితే బాగుంటుంది అని అన్నారు. అన్న తర్వాత సరే అని నేను అప్పటికి ఒక శివకాశి దేవత క్యాలెండర్లలో ఒక మంచి కిరీటం తీసి కిరీటాన్ని దానికి అరేంజ్ చేయడం జరిగింది.
అలా అంతేకాకుండా మన తెలంగాణ చిహ్నాలు పెట్టాలి అని మన గోల్కొండ గనులలో లభించినటువంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి కోహినూర్ వజ్రాన్ని మనం కిరీటంలో పెట్టడం జరిగింది. అలాగే ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన మరొక వజ్రం జాకోబ్ వజ్రం. ఈ జాకోబ్ వజ్రాన్ని వడ్డానంలో పెట్టడం జరిగింది. అలా వడ్డానంలో దాన్ని పెట్టాం. మన నగలు మనం ఏమి ఈ నగలన్నిటిని చక్కటి నగలని నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నగలని, అలాగే గద్వాల పోచంపల్లికి సంబంధించినటువంటి చీరని మనం ఎన్నిక చేసి దానికి పెట్టడం జరిగింది. ఆ తర్వాత అన్ని మొత్తం తెలంగాణకు సంబంధించిన మనకు తల్లి అంటే తల్లి కాబట్టి మన కాళ్ళకు కడాలు, ఆ తర్వాత మట్టెలు వాటిని కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ఒక ప్రశ్న సార్, ఇది 2006లో ఈ చిత్రం అనుకోరు, అవును. 2007లో ఈ చిత్రం వచ్చింది, అవును. అదే 2007లో మళ్ళీ ఈ చిత్రం ముంగటికి వచ్చింది. అంటే ఒకటే దాదాపు 2 సంవత్సరాల కాలంలో 3వ చిత్రం అనుకోవచ్చు ఇది. అంటే ఎందుకోసమని ఈ చిత్రాన్ని మార్చారు అనుకోవచ్చు సార్? మనము మొట్టమొదట నేను ఒక ఊహ చేశాను. ఆ ఊహ నేను విప్లవోద్యమంలోంచి గ్రామీణ ప్రాంతాల్లోంచి గ్రామీణ తల్లులను పల్లెత్తలను చూసే క్రమంలో ఇలాగే ఉండాలి, ఉద్యమం చేసే వాళ్ళంటే ఇట్లా ఉంటారు అని చెప్పి నేను తెలంగాణ తల్లిని మొట్టమొదటి చేసిన. దానికి నేను బతుకమ్మను కూడా కలిపితే బాగుంటుంది మిత్రులు సూచనలు చేస్తే బతుకమ్మను కూడా కలపడం జరిగింది. దానికే మళ్ళీ మనము రాజమాతగా మార్చే బాగుంటుంది, రాజమాత కదా అన్న తర్వాత మార్చడం జరిగింది. అందువల్ల ఇది ఒక పరిణామమే తప్ప ఒకదాని కాదని మరొకదాన్ని తీసుకొచ్చి పెట్టడం జరగలేదు. ఓకే, మొదటి తల్లి తెలంగాణ తల్లి రూపకల్పన నుంచే రెండవ బతుకమ్మ తల్లిని రూపకల్పన చేసాం. అక్కడి నుంచే మళ్ళీ అన్ని దాంట్లో ఉన్నాయి, అన్ని ఇందులో ఉన్నాయి. అందులో ఉన్న జొన్న కంకులు ఉన్నాయి, ఆ తర్వాత బతుకమ్మ ఉంది, అన్ని చీరలు అన్నీ ఉన్నాయి. ఓకే సార్, అంటే దీన్ని రూపం చేసే ముందు కేసీఆర్తో కూడా మీరు చర్చించారు గతంలో. అప్పుడు అంటే ఈ రూపాన్ని దేని ఆధారంగా తీసుకున్నారు అనుకోవచ్చు? తెలంగాణ తల్లి రూపం ఉన్నది, తెలంగాణ తల్లి రూపానికి కిరీటం పెట్టాలి. ఆ తర్వాత తెలంగాణలో ఉండేటువంటి 10 జిల్లాలకు సంబంధించిన అన్నిటినీ వీలైన మేరకి ఆ తెలంగాణ తల్లి రూపంలో పొందుపరచాలి. అట్లా కోహినూర్ వజ్రము, అలాగే జాకోబ్ వజ్రము, ఆ తర్వాత బతుకమ్మ, మెట్ట పంటలు, వాళ్ళు వరి పంటలు పెట్టుకున్నారు కాబట్టి ఆంధ్ర వాళ్ళు తెలుగు తల్లికి మనం మెట్ట పంటలు జొన్న మక్కంకులు పెట్టుకున్నాం, నీళ్ళు ప్రాజెక్ట్ కట్టలేదు కాబట్టి. అలాగే గద్వాల పోచంపల్లి చీర పెట్టడం జరిగింది. అలాగే కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వెండి మట్టలు పెట్టడం జరిగింది. అట్లా అన్ని జిల్లాలను కలుపుకొని మనం దాన్ని రూపకల్పన చేసినాము. ఆ రూపకల్పన అకస్మాత్తుగా శూన్యం నుంచి పడలేదు. మొదట తయారు చేసినటువంటి గ్రామీణ పల్లెటూరు తెలంగాణ తల్లినే మళ్ళీ చేసుకుంటూ పోతుంటే రాజమాత అన్నప్పుడు రాజమాత తిరిగి రూపం ఉండాలి, ఆకారం రూపం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మేము మొదటి నుంచి చూడండి ఆకుపచ్చ చీర ఉంటుంది. అవును, ఆకుపచ్చ చీరని చిట్ట చివరికి అంతా ఫైనలైజ్ అయిన తర్వాత ఆయన రూములకు వెళ్ళి కేసీఆర్ రూములకు వచ్చాడు. వచ్చిన తర్వాత చూసినాడు, అన్న ఇట్లా తయారు చేసినాం ఇది అని అంటే, అప్పుడు ఆయన ఇట్లా అని జేబులోకి వెళ్ళి ఒక భారతమాత క్యాలెండర్ తీశాడు. మన భారతమాతకు మెజెంటా కలర్ చీర ఉంది కదా, మన తెలంగాణ తల్లి కూడా భారతమాత ముద్దు బిడ్డ కదా, మరి ఈ చీర కలర్ కూడా మెజెంటా కలర్ మార్చితే బాగుంటుంది కదా అని అన్నాడు. వీళ్ళకందరికి సంతోషం లోపల. కారణం ఏంటంటే వాళ్ళకు టీఆర్ఎస్ కలర్ కదా అది. నేను ఒక్కటి ఏమన్నా మాట్లాడాలి, అలా ఆ కలర్ను మార్చినారు. ఆ కలర్ను మార్చడం వల్ల అది మెజెంటా కలర్ అయిపోయింది. లేదు అంటే అది ఖచ్చితంగా మొదటి నుంచి చివరి దాకా గ్రీన్ కలరే ఉండేది. ఇప్పుడు గ్రీన్ కలర్ అంటే తెలంగాణ తల్లి మొదటి నుంచి రెండవ దశకి మూడవ దశకి వచ్చినప్పుడు కూడా గ్రీన్ కలరే ఉండేది. ఆనంద మాటల వల్ల ఆ టీఆర్ఎస్ యొక్క కలర్కు దగ్గరగా ఉందని చెప్పేసి వాళ్ళు తీసుకోవడం వల్ల ఆ చీర కలర్ అలా మారింది. ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు సాధికారికంగా నేను మొట్టమొదట ఏదైతే ఊహించినో గ్రామీణ తల్లి, పల్లెటూరు తల్లి, కష్టపోతూ సకల సంపదలు సృష్టిస్తున్న తల్లి బొమ్మ ఇలా ఉండాలని ఎలా అనుకున్నానో ఆ పద్ధతిని తీసుకొని చిత్రీకరించడం జరిగింది. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, అంటే అనిపించిందా సార్ మీరు గతంలో ఉద్యమాల సమయంలో మీరు అనుకున్న చిత్రము మళ్ళా తర్వాత వస్తుందో రాదో అని చెప్పి ఆల్రెడీ తెలంగాణ తల్లి కేసీఆర్ ఇది చిత్రించి అయిపోయింది, మళ్ళీ మీరు ఊహలు వేసుకున్నప్పుడు ఉద్యమకారులు అంతా కలిసి ఇట్లా ఉండాలి మా తల్లి అని చెప్పేసి అనుకున్న చిత్రం మళ్ళీ ఇలా మొదటికి వస్తా అని మీరు ఎక్స్పెక్ట్ చేసిరా? ఇదొక ఊహించలేని కళ. నేను ఎన్నడూ మళ్ళీ మొదట అనుకున్న తెలంగాణ తల్లి రూపకల్పన ముందుకు వస్తుందని ఊహించలేదు. ఊహించకుండా జరిగిన దానివల్ల నాకు ఇంకా ఎంతో ఆనందంగా ఉంది. ఓకే సార్, గతంలో ఒకసారి ఫోటో చూసుకోవచ్చు.
గతంలో మీరు తెలంగాణ తల్లి విషయంలో కావచ్చు, తెలంగాణ విషయంలో కావచ్చు, మీరు చేసిన పనికి గాను కేసీఆర్ మీ చేతికి ఒక బంగారు కడం పెట్టిండు గతంలో. అవును. ఆ గుర్తింపు ఉంటుంది నీకు అని చెప్పిండు. ఆ గుర్తింపు ఇచ్చే ప్రయత్నం ఎప్పుడైనా చేసిండా సార్ మరి? తెలంగాణ ఆయన నిజాం కాలేజీలో నాకు బొమ్మ ఫైనలైజ్ చేసినట్టు గంగాధర్కి కూడా ఇది బంగారు కడియం తొడిగిండు. ఆ మేరకు ఆ గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఆ మేరకు ఇచ్చిండు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసే క్రమంలో బిఎస్ రమలన్న బీసీల గురించి బాగా పనిచేస్తున్నాడని చెప్పేసి బీసీ కమిషన్ చైర్మన్గా చేయడం జరిగింది. అవు ఆ తర్వాత బీసీ కమిషన్ చైర్మన్ తర్వాత కేసీఆర్కు మీకు మధ్యలో కొంచెం విభేదాలు అంటే గ్యాప్ పెరిగిపోయింది. దేనికోసం సార్ ఆ గ్యాప్ దేనికోసం అనుకోవచ్చు? ఆయన కేసీఆర్ గారు నేను 2005 నుంచి కలిసి పనిచేస్తున్నాను. ఓకే. టేబుల్ అవతల సైడ్ కుర్చీలో ఆయన, ఇవతల సైడ్ కుర్చీలో నేను. మూడో వ్యక్తి లేకుండా కొన్ని గంటలు, వందల వేల గంటలు కొన్ని సంవత్సరాల తరబడి మాట్లాడుకున్నాం. రేపు భవిష్యత్ సమాజం ఎలా ఉండాలి, తెలంగాణ సమాజం ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి, ప్రణాళికలు ఎలా ఉండాలి, అలాగే ఉద్యమాలు ఎలా చేయాలి అన్నప్పుడు తనకున్న అవగాహన తాను చెప్పినాడు, నాకున్న అవగాహన నేను చెప్పినాను. నేను చెప్పిన అవగాహన, అన్న నువ్వు నక్సలైట్లో పనిచేసి వచ్చినావు, నువ్వు ఆ పద్ధతి ఊరేగింపులు తీయడము, నినాదాలు ఇవ్వడము అవి చేస్తే ప్రభుత్వాలు పోలీస్ ఫైరింగ్లు చేసి పోలీసులే మఫ్టీలో ఉండే రాళ్ళు వేసి చెదరగొట్టి ఆ తర్వాత అది 3 నెలలకే మూసేస్తారు ఉద్యమాలు. నేను ప్రభుత్వంలో ఉన్నా, నాకు తెలుసు. అందువల్ల మనం అట్లా చేయకూడదు. సమ్మక్క సారక్క జాతరలాగా లక్షల మంది ఒకసారి రావాలి, 1,00,000 మంది అకస్మాత్తుగా మీటింగ్ అయిపోయినా వెళ్ళిపోవాలి. ఎవరు తీసుకొచ్చినారు, ఎట్లా వచ్చినారో ఎవరికి తెలియదు. ఎవరు తీసుకొచ్చినారో తెలిస్తే ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళని కొనేస్తాడు, మనతోటి వండుకుంటే మన రాష్ట్రంలో వాళ్ళు చెప్తాడు, మళ్ళీ మనం ఎట్లా నిర్మాణం చేస్తాం? అసలే వద్దు. అందువల్ల బహిరంగంగానే పనిచేస్తున్నట్టు కనపడాలి, రహస్యంగా నిర్మాణం చేసుకోవాలి. మన ఉద్యమం అంతా సమ్మక్క సారక్క జాతర లాగానే ఉండాలి. 1,00,000 మంది పెడదాం, 5,00,000 మంది పెడదాం, అంతేగాని ఊరేగింపులు చేయడం, ధర్నాలు చేయడం ఇలాంటి అసలే వద్దు అని చెప్పడం జరిగింది. ఇదంతా కలిసి నేను అదిగదిగో తెలంగాణ త్వరలో వస్తుందని 5వ పుస్తకం తెలంగాణ ఆ పుస్తకంలో ఇదంతా ఇంటర్వ్యూలో భాగంగా రికార్డు చేయడం జరిగింది. ఇదంతా రికార్డులో ఉంది. మొత్తం ఒక 20 పేజీల రికార్డింగ్ కేసీఆర్ నేను మాట్లాడుకునేది ఇష్టగోష్ఠిలాగా అచ్చువేయడం జరిగింది. ఓకే. అంటే ఏదైతే మీరు బీసీ కమిషన్ చైర్మన్ తర్వాత మళ్ళీ కలిసే ప్రయత్నం ఏమైనా చేసారా సార్? మీ దగ్గరికి యాదగిరి కూడా వచ్చిండు గతంలో. కేసీఆర్కి అతి సన్నిహితంగా ఉంటారు కాబట్టి ఏదైతే అమరవీరుల స్తూపం ఉందో దానికి ఒక గుర్తింపు తీసుకురావాలని అనేక ప్రయత్నాలు చేసిర్రు, మీరు కూడా ప్రయత్నం చేసిర్రు. అంటే మీరు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఎప్పుడైనా చేసిరా? బీసీ కమిషన్ చైర్మన్ పదవీ కాలం 3 సంవత్సరాల తర్వాత 2019 అక్టోబర్కి అయిపోయింది. ఆ తర్వాత అక్టోబర్ నుంచి మే, జూన్ వరకు పెళ్ళిళ్ళల్లో అక్కడిక్కడ కలిసేవాడు. అన్న ఒక వారం 10 రోజుల్లో చేసేద్దామే, మళ్ళీ నేను కంటిన్యూ చేయాలి 3 సంవత్సరాలు అన్నాడు. కానీ ఆ తర్వాత ఇక ఫోన్లు అన్నీ సంతోష్ దగ్గర ఉంటాయి. ఎప్పుడు కూడా ఫోన్లు లిఫ్ట్ చేయలేదు, సార్కి చెప్తాననేవాడు. ఆ తర్వాత సంవత్సరం గడిచింది, 2 సంవత్సరాలు గడిచింది, ఏం జరగలేదు. అందువల్ల మాకు ఆ కాంటాక్ట్ లేదు, కమ్యూనికేషన్ అనే సిస్టమ్ అది లేదు. దానివల్ల నేను కొంతకాలం ఏం చేశానంటే వ్యాసాలు రాసేవాడిని. ఆ వ్యాసాలలో ఏదన్నా సూచన ఉంటే ఆ వ్యాసాలను సూచన చేసేవాడిని. కేసీఆర్ గారు నా వ్యాసాలు తప్పకుండా చదువుతాడు, అయితే చిన్న పత్రికలో వచ్చిన సరే తప్పకుండా చదువుతాడు. అది తానే చెప్పాను, రాములన్న రాస్తే నేను చదవకుండా ఉండను, ఎక్కడున్నా సరే చదువుతాను అన్నాడు. అట్లా ఆయనకు మాత్రమే అర్థమయ్యే విధంగా కొన్ని సూచనలు చేసేవాడిని ఆ వ్యాసాలలో. అట్లా ఆ మేరకి చాలా కాలం 2005 నుంచి ఇటీవల కాలం దాకా సాగింది. విమర్శించిన వ్యాసాలు కూడా చదివే ఉంటాడు. ఆ విమర్శ నా కోసం కాదు, ఆ విమర్శ కేసీఆర్ కోసం కాదు, ఆ విమర్శ తెలంగాణ సమాజానికి తిరిగి మంచి సేవ చేయడానికి కేసీఆర్ తనను తాను మార్చుకోవడం కోసం సంబంధించిన విమర్శ తప్ప అది వ్యక్తిగతమైనది కాదు. ఓకే. మార్చుకున్నట్టు ఎప్పుడైనా అనిపించిందా సార్? మీ వ్యాసాలు చదివిన తర్వాత కావచ్చు, మిమ్మల్ని మళ్ళీ దగ్గర తీసుకునే ప్రయత్నం ఏం చేయలేడు, ఎట్లాగో వ్యాసాలు చదివిన తర్వాత నా మార్చుకోవచ్చు అనుకుంటా? నన్ను దగ్గర తీయకపోవచ్చు, కానీ నేను చెప్పిన దాన్ని మార్చుకుంటాడు. అంటే ఆ మార్పు కనిపించిందా మీకు గతంలో? మార్పు కనబడుతుంది, తీసుకుంటాడు. ఏదైతే మనం సూచన చేస్తామో తీసుకుంటాడు. ఆ సూచనని చాలా జాగ్రత్తగా ఇతర రూపాల్లో దాన్ని వ్యక్తం చేస్తాడు. ఓకే సార్, తెలంగాణ ఉద్యమాలలో మీరు కూడా కీలకంగా ఉన్నారు. అనేక మంది ఉద్యమకారులను
గతంలో గుర్తిస్తా అని చెప్పిండు కానీ ఎవరిని కూడా గుర్తించలే. అమరులు కూడా అనేక మంది ఉంటే కేవలం 500 పైచీలకు మందిని మాత్రమే గుర్తించి మిగతా వాళ్ళని వదిలేసినటువంటి సందర్భం. మన 9 మంది పేర్లు ప్రకటించిండు రేవంత్ రెడ్డి. ఆ సమయంలో మీకు ఏమనిపించింది సార్? అంటే వాళ్ళు అర్హులేనా ఆ 9 మంది? ఒక ప్రారంభం. ఇప్పుడు మొట్టమొదట ఒక ప్రారంభం, ఒక తవ్వ పడ్డది. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక తవ్వ పడ్డది. వాళ్ళు ఎలక్షన్ ఎన్నికల ప్రణాళికలోనే ఒక మాట అన్నారు, మేము తెలంగాణ ఉద్యమకారులకు తప్పనిసరిగా మేలు చేస్తాము, ఒక కొద్దిగా పెన్షన్ ఇస్తాము, ఒక 250 గజాల స్థలం కూడా ఇస్తామని ప్రత్యేకంగా పేర్కొన్నారు. దీని మీద సుమారుగా 1969 నుంచి ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళు 65, 70 ఏళ్ళు, 75 ఏళ్ళు, 80 ఏళ్ళ దాకా కూడా వయసులో ఉన్నారు. వాళ్ళంతా ఆశపడ్డారు. దాంట్లో కొందరు టీచర్లుగా, లెక్చరర్లుగా, ఉద్యోగులు సుఖజీవనంతో రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 20 నుంచి 30% దాకా ఎలాంటి బతుకులు లేక కష్టంగా బతికిన జీవులు కూడా ఉన్నారు. అందువల్ల వాళ్ళంతా ఆశపడ్డారు. సుమారుగా అలాంటి లిస్టులు నల్లగొండ నుంచి కొందరు, హైదరాబాద్ నుంచి కొందరు కొన్ని సంవత్సరాలుగా లిస్టు తయారు చేసినారు. వాళ్ళు హైదరాబాద్ కేంద్రంగా తయారు చేసినారు. కొన్ని మిగతా 9 జిల్లాల వాళ్ళని కూడా కలుపుకున్నారు. 5,000, 6,000 మంది దాకా అయినారు వాళ్ళు. దాంట్లో ఎన్ని మిగులుతాయో తెలియదు. దానికి సాంకేతికంగా గుర్తించడం ఎలా, జైలుకు పోయితే 15 రోజులు జైల్లో ఉన్న సర్టిఫికేట్తో గుర్తించడం ఒక పద్ధతి. అందరు జైలుకి ఎందుకు పోతారు? అందువల్ల రహస్యంగా పనిచేస్తారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా పనిచేస్తారు. అందువల్ల ఈ గుర్తింపు అనేది ఒక సంక్లిష్టమైన సమస్య, సున్నితమైన సమస్య. నువ్వు చేయలేదు అంటే చాలా బాధపడతాడు జీవితం అంతా. నేను అడిగినందుకైనా, నేను సహాయం అడిగినందుకే నన్ను చేయలేదంటావు అని చెప్పి బాధపడవచ్చు. అందువల్ల ఆ సున్నితమైన సమస్య తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కాలంలో ఉన్న వారిని గుర్తించడంలో కూడా వచ్చింది. చెన్నమనేని విద్యాసాగర్ ఉన్నప్పుడు, అలాగే కొండలక్ష్మి బాబుజీ కమిటీకి అధ్యక్షుడు కూడా వచ్చింది. ఇప్పుడు కూడా మనకు ఆ సమస్య ఎదురవుతుంది. అయితే మొత్తంగా అయితే ఒక లిస్టు తయారు చేశారు 5,000 మంది. అందులోకెళ్ళి బాగా పాపులర్గా అందరికీ సుపరిచితులైనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారుగా. అందువల్ల జిల్లాకు 10 మందిని, హైదరాబాద్ నగరం నుండి వాళ్ళకు 100 మందిని ఎన్నిక చేసుకొని మొదట ఇస్తే బాగుంటుందని మేము అంతర్గతంగా తెలంగాణ ఉద్యమకారుల వేదికలు మీటింగ్లు పెట్టుకున్నాం ఒక 5-6 సార్లు. అప్పుడు అనుకున్నాం. అయితే అది ముంగడికి రాలేదు. అంటే కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళి ఎప్పుడన్నా ఇట్లా చేస్తే బాగుంటుంది, ఉద్యమకారులను గుర్తిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ చర్చ తెలంగాణ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు చర్చకు రాలేదు. మా ఇద్దరి మధ్యన రాలేదు. ఆ అవకాశం లేదు. కారణం ఏంటంటే పీసీ కమిషన్ చైర్మన్ అయిన తర్వాత ఎప్పుడు నా వెంట మా సెక్రటరీ, ఐఏఎస్ అధికారులు ఉంటారు, వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు, వాళ్ళ చీఫ్ సెక్రటరీ ఉంటారు, మా మెంబర్లు కూడా ఉంటారు. అందరి ముంగట మాట్లాడకూడదు. అవును, వ్యక్తిగతంగా అయితే పర్సనల్గా ఉన్నప్పుడు మాట్లాడే విషయాలు అట్లాంటి అవకాశం దొరకలేదు. పెళ్లిళ్ళలో దొరికేది. పెళ్లిళ్ళలో అందరు దూరం ఉంటారు. ఆ పెళ్లిళ్ళు ఆయన కూర్చుంటే ఆయన దగ్గరికి వచ్చి చెవులలో చెప్పేవాడిని. అంటే ఎప్పుడన్నా ఉద్యమకారాన్ని గుర్తిస్తామని చెప్పేసి, లేదంటే మీతో చర్చించే ప్రయత్నం ఏమైనా చేసిండే ఎప్పుడన్నా? సరే మనం ఈ దిశగా పోతే బాగుంటుంది, ఉద్యమకారాన్ని గుర్తించాలి, తెలంగాణ కోసం పోరాటం చేసిర్రు అనే ఆలోచన ఎప్పుడైనా చేసినట్టు అనిపించిందా? నాతో ఆ చర్చ జరగలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత చర్చ జరగలేదు. ఓకే సార్, ఇప్పుడు మొదట అయితే 9 మంది లిస్ట్ రిలీజ్ చేసిర్రు. ఆ 9 మంది దాదాపు మీకు అందరు పరిచయమే, సుపరిచితులు అందరూ. అటు గద్దర్తో మీకు గద్దర్ సన్నిహితుడే, పాషం యాదగిరి సన్నిహితుడే, ఎక్క యాదగిరి సన్నిహితుడే, వీళ్ళందరూ మీతో చర్చించారు అసలు ఈ ₹1 కోటి నగారా ప్రకటించిన తర్వాత? నాకు చాలా సంతోషం వేసింది. అందులో నా పేరు కూడా ఉంటే బాగుండేది కదా అనుకున్నాను. అది మర్యాద, అది ఒక సంస్కృతి, అది ఒక చరిత్ర. నా పేరు ఒకటే కాకుండా అలాంటి ఇంకొక 9 పేర్లు, ఒక 9 మంది పేర్లను పెట్టినారు. మంచి పేర్లే, చాలా మంచి చక్కటి పేర్లే. అయితే ఇంకొక 9 మందిని కూడా కలిపితే బాగుండేది కదా అనిపించింది. ఉదాహరణకి తెలంగాణ ధూమ్ధామ్ అనేది లేకుండా తెలంగాణ ఉద్యమం గురించి ఊహించలేము. దానికి మనకి అంతటపల్లి నాగరాజు, మంచిర్యాల బెల్లం పెళ్ళి అనుకుంటాను, ఆయన మొత్తం టీముని తీసుకొని తిరిగినాడు, ఆడపిల్లలు వెంబడేసుకొని. మొట్టమొదట ఆయన్ని గుర్తించాలి. ఇప్పుడు ఈ ₹1 కోటి 300 గజాల స్థలం అనే దాంట్లో ఆయనని గుర్తించాలి. ఆ తర్వాత వరంగల్ సీన్ అని ఉన్నాడు, 100 చరణాల పాట రాశాడు వరంగల్ సీన్. ఆయన చిన్న ఉద్యోగం చేస్తున్నాడు ప్రభుత్వంలో, ఆయన ఉన్నాడు. అలాగే అరుణది విమలక్క ఉన్నది, అలాగే మధుప్రియ ఉంది. మధుప్రియను ఎవరు ఆదుకోకపోతే తల్లిదండ్రులు ఉద్యోగం వదిలేసి వచ్చి తమ బిడ్డ వెంట తిరిగినారు. 8-9 సంవత్సరాల వయసు నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తుంది. మనమరాలాగా ఎత్తుకున్నాడు కద్దరు మధుప్రియ.
మరి ఆమెకు ఎవరు చేయకపోతే బండారు దత్తాత్రేయ కారు కొనిచ్చినాడని చెప్పేసి విన్నాను. ఓకే. అలా మరి ఆ మధుప్రియకు కూడా గౌరవం ఇవ్వాలి. అలాగే అరుణోదయ సంస్థ నుంచి వినోకతలో పనిచేసిన అమ్ములు అనే అమ్మాయి ఉంది, సేమ్ మనకు మధుప్రియ తిరిగి ఉంటుంది అదే వయసులో. ఆమె ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తుంది, ఆమె కూడా ఇవ్వాల్సింది ఉండే. ఇట్లా మహిళల్లో మనకి బొంబాయి పోతున్నా అని చెప్పే పాట ఉంటుంది, సంతోష్ పాడతారు. అందులో విజయనో స్వర్ణనో ఒక్కసారి ముసలి తల్లి వేషం వేస్తుంటారు. ఎంత గొప్ప, అందరూ ఆ పాట మీద ఏడోనోళ్ళు లేరు. విజయ కానీ హోంగార్డు కానీ చేస్తుండేది, వీళ్ళ స్వర్ణ కానీ ఇద్దరు తాపకోసారి చేసేవాళ్ళు. వాళ్ళని ఇచ్చేదండి. అంటే నేను ఇప్పుడు ప్రతిపాదిస్తున్న పేర్లలో ముఖ్యంగా అన్ని మహిళల పేర్లే ప్రతిపాదిస్తాను. అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు ఎప్పుడైతే మనము అది చనిపోయిన వాళ్ళని గుర్తించి మనం ఇద్దాం అనుకుంటున్నామో, బండి యాదగిరి కుటుంబం అన్నామో, బెల్లి లలితను మర్చిపోవడం అనేది చారిత్రకంగా పొరపాటు కదా. 16 ముక్కలు చేయబడింది తెలంగాణ పాటలు పాడినందుకు 1997లో. అందువల్ల మొట్టమొదట ఇప్పుడు మరొక 9 మంది పేర్లు ప్రకటించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వము. అందులో మొట్టమొదటి పేరు బెల్లి లలిత, రెండవ పేరు బిఎస్ రాములు, ఆ తర్వాత ఇప్పుడు చెప్పినటువంటి అరుణోదయ విమలక్క, ఆ తర్వాత నా పేరు తర్వాత అంతప్పుడు నాగరాజు తర్వాత విమలక్క. ఈ 9 మంది పేర్లని తయారు చేసి పెడితే ప్రభుత్వం సంతోషిస్తుంది, ప్రజలు సంతోషిస్తారు, ఉద్యమకారులు సంతోషిస్తారు. ఒక ప్రాసెస్ ప్రారంభమైంది. ఓకే, ఇట్లా పెట్టి ఒక మొదటి అడుగు పడ్డది. మిగతా వాళ్ళు కూడా రెండో అడుగులో ఇగో ఇంకా ఇంతమంది ఉన్నారు. నేను మళ్ళీ 9 మందే చెప్తున్నా, 100 మంది పేరు చెప్పట్లేదు. ఎందుకంటే ₹1 కోటి 300 గజాల స్థలం అన్నాం కాబట్టి అదొక సింబల్. సానియా మీర్జా ఒక ఆట గెలిచి వచ్చింది, గెలిచి వస్తే మనము ₹1 కోటి ఇచ్చినాము, స్థలం ఇస్తాను. అలాగే పివి సింధు గెలిచి వచ్చింది, సింబల్. ఆమె ఇంత స్థలం 500-1000 గజాల స్థలం ఇస్తాము, ₹1 ఇస్తామని. ఒక జాతికి గర్వకారణం కదా. దానికి నువ్వు 100 కోట్లు ఇచ్చినా అది కాదు, అదొక గొప్ప గౌరవం. కొందరు అంటున్నారు ఏం చేశారని ₹1 ఇస్తారని, అంటే ఏం చేశారని, అదొక జాతి గౌరవం. మన ప్రతినిధి కింద సంతోషపడాలి. నాకు రాలేదని బాధతో మాట్లాడడం, విమర్శించడం, అది డబ్బు రూపంలో ఆలోచించి విమర్శించడం అనేది చాలా తప్పు. అది ప్రభుత్వం సుసంపన్నమైనది. 30,000 కోట్ల రైతులకు ఉచితంగా వచ్చింది, వాళ్ళు చేసిన అప్పులకి. ప్రభుత్వం చేసిన అప్పు కాదు కదా, వాళ్ళు అప్పులు చేసుకొని అప్పుల పాలైనారు. దానికి మనం 30,000 కోట్లు కడుతున్నామే. కేసీఆర్ చేసినటువంటి అప్పులకి 64,000 కోట్ల వడ్డీలు కట్టడం జరిగింది ఈ సంవత్సరంలో. దాంట్లో ₹1 ఈ పాటి వీళ్ళే ప్రాణత్యాగ. అదంతా మన జాతి మనం గౌరవించుకోవడం, మన ప్రజలు మనం గౌరవించుకోవడం. ఆ తర్వాత రెండవ దశ ఏంటంటే ఇప్పుడు ఏవైతే 5,000 మంది 6,000 మంది లిస్టు తయారై ఉన్నాయో, ఆ లిస్టు చేరకుండా ఉన్నటువంటి వాళ్ళు ఇంకెంతో మంది ఉంటారు పేదలు. ఆ లిస్టు దాకా రాకపోవచ్చు. లిస్టులో ఉండేవాళ్ళు హైదరాబాద్ ఉంటారు, రాసేవాళ్ళు, వాళ్ళకి అది తెలియకపోవచ్చు. అందువల్ల మొదటి దశలో ఈ 5,000 మంది నుంచి ఒక 1000 మందికైనా సరే మనం అనుకున్నాం 5,000 10,000 వాళ్ళకి ఒక స్కాలర్షిప్, పెన్షన్. ఆ తర్వాత 250 గజాల స్థలం, అది ఫ్యూచర్ సిటీలో ఇవ్వచ్చు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది అడవి, ఆ అడవిలో ఇస్తే అది రేపటికి ₹1,000 గజం పోయి 10,000 కావచ్చు, 50,000 కావచ్చు. వాళ్ళ మన వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. అందువల్ల ఆ పద్ధతిలో ఆలోచన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొలి విడతలో జిల్లా వారీగా అందరినీ 33 జిల్లాల వారీగా మొట్టమొదటి ఒక జిల్లా నుంచి ఒక 10 మంది చొప్పున తీసుకోగలిగితే అప్పుడు ఒక హైదరాబాద్లో ఒక 50 మంది అయితే 100 మంది అవుతారు, ఒక 400 మంది అవుతారు. అలా ఒక లిస్టు తయారు చేసుకుంటే దానికి మనకు వెరిఫై చేయడం కోసం కలెక్టర్లు ఉన్నారు, తహసీల్దార్లు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది, ఆ తర్వాత ఉద్యమకారుల సంఘాలు ఉన్నాయి. మనకు అవసరమైతే సెర్చ్ కమిటీ అని చెప్పేసి ఆ జిల్లా వారిగా కానీ రాష్ట్ర స్థాయిలో కానీ పెట్టి వాళ్ళని వెతికి క్రాస్ చెకింగ్ కూడా చేసుకొని ఇస్తే చాలా సంతోషపడతారు. అది కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన నిర్ణయమే. అందువల్ల అది ఇప్పుడు సమయం వచ్చింది, ఇవ్వాల్సిన బాధ్యత కర్తవ్యం వాళ్ళ మీద ఉన్నది. ఓకే, 9.5 ఏళ్ళుగా అంటే ఇవి ఉద్యమకారులను గుర్తింపు లేదు, ఏం లేదు గతంలో. అట్లీస్ట్ ఇప్పుడన్నా గుర్తింపుతురు అంటే ఆ దిశగా అనిపిస్తూ ఉందా? ఇటు రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రచారం చేస్తూ ఉంది. ఆ రకంగా మీరు ఏమన్నా అనుకుంటా ఉన్నారా? ఇది అవును అని చెప్పడానికి జవాబు, కాదు అని చెప్పడానికి రెండింటికి అంత సులభం కాదు. ఓకే, కారణం ఏంటంటే గద్దరు వెంట ఆయన శవయాత్ర వెంట తిరిగినాడు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత గద్దర్ పేరిటనే సినిమా వాళ్ళకు గొప్ప కళాకారుడి పేరు మీద ఇద్దామని ప్రకటించడం జరిగింది.
అలాగే గద్దర్ బిడ్డ వేందర్ని ఎమ్మెల్యేగా నిలబెట్టి ఆ తర్వాత ఓడిపోయినా మళ్ళీ ఇప్పుడు సంస్కృత సారథికి చైర్పర్సన్ కూడా చేయడం జరిగింది. ఇది ఒక ఇప్పుడు 9 మంది తెలంగాణ ఉద్యమకారులను కళాకారులను ₹1,00,00,000 ఇవ్వడం జరిగింది. దీనివల్ల వాళ్ళ యొక్క ఇమేజ్, ఉద్యమకారులు వాళ్ళు పనిచేసిన కృషి యొక్క ఇమేజ్ కాంగ్రెస్ పార్టీకి గౌరవించింది అనే ఇమేజ్ మాత్రం వచ్చింది. అయితే నేను 2023 సెప్టెంబర్ 23వ తేదీ నాడు ఢిల్లీలో అన్ని పార్టీలను కలుసుకుంటూ ఓబీసీ సమైక్య తరఫున మనము 27% రిజర్వేషన్స్ బీసీలకు కల్పించాలి, మహిళలకు కల్పిస్తున్నారు పార్లమెంట్లో, మా బీసీలకు కూడా ఇవ్వండి, అది మండల కమిషన్ చెప్పినట్టుగానే 27% అయినా సరే చట్టసభ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రిజర్వేషన్ కల్పించడని ఒక చిన్న పుస్తకం ఇంగ్లీష్లో తెలుగు రాసుకొని ఒక విజ్ఞాపన తీసుకొని అన్ని పార్టీ నాయకులకు ఇచ్చొచ్చాము. అట్లా మనకు తెలంగాణ ఇన్ఛార్జి ఉన్నట్టు మాణికేశ్వర ఠాకూర్కు ఇచ్చడానికి పోయినప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి గురించి చెప్తూ మాణికేశ్వర ఠాకూర్కి చెప్పిన, రేవంత్ రెడ్డి చాలా ఉత్సాహవంతుడైన యువకుడు, మన తొక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టాడు, చాలా అద్భుతంగా 100% విజయవంతమైంది అని చెప్పడం జరిగింది. చెప్పి అక్కడ ఆయన ఠాకూర్ గారికి చెప్పాను. ఆ తర్వాత ఫిబ్రవరి 6వ తారీఖు 7వ తారీఖు ఈ సంవత్సరం అసెంబ్లీలోకి వెళ్ళి అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి చాంబర్ దగ్గర మేము భారత రాజ్యాంగం బీసీ నోట్బుక్ అనే పుస్తకం బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నదాన్ని 450,000 పుస్తక రూపంలో వేసి అది కేసీఆర్ చేత, గడ్డం ప్రసాద్ స్పీకర్ గారి చేత, అలాగే ఉత్తమ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి, బట్టి విక్రమార్క, దుద్దిల శ్రీధర్ బాబు, సీతక్క వీళ్ళందరి చేత ఆవిష్కరించడం జరిగింది. అది పుస్తకంలో కూడా ఫోటోలు పెట్టడం జరిగింది. అందువల్ల నేను బీసీ కమిషన్ చైర్మన్గా కానీ లేదా ఇప్పుడు ఇవి డీల్లో కలిసినది కానీ ఆ తర్వాత ఆయన బిడ్డ పిల్లికి పిలిచినప్పుడు పోయిన ఆహ్వానంలో కానీ నీటిలో తెలియకుండా పోయేది ఏం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి 5-6 పిఏలు, పిఆర్ఓలు, అలాగే ప్రభుత్వ ముఖ్య సలహాదారు నరేందర్ రెడ్డి, ఆయన వీళ్ళందరికీ మెసేజ్లు పెట్టినా, కొందరిని కలిసిన ఆ తర్వాత మాకు ఇప్పటివరకు కమ్యూనికేషన్ లేదు. రేవంత్ రెడ్డి గారి నుంచి కమ్యూనికేషన్ లేదు. అంటే కేసీఆర్ ఎలాగైతే కమ్యూనికేషన్ లేకుండా ఉన్నాడో ఇప్పటి వరకు మాకు కూడా కమ్యూనికేషన్ లేదు. మరి ఆయన కమ్యూనికేషన్ చేయాలనుకుంటే చేయలేడా? దీపాదాస్ మున్షి గారిని అందశ్రీ గారి ఇంటికి కూడా పంపించినాడట. లేదు నువ్వు ఎమ్మెల్సీ తీసుకోవాలి అని చెప్పి పిలవడం, కానీ నాకు ఎమ్మెల్సీలు వద్దు అని అంటే అని వేరే రూపంలో ఇలా సాయం చేసినాడు. అయితే అంత వేగంగా ఆలోచించే ఆయనకి ఏమీ దృష్టిలో ఏముందో మనకేం తెలియదు. అయితే నేనేమన్నానంటే ఎప్పుడైతే టీఆర్ఎస్ మీద భ్రమలు కోల్పోయినామో, కేసీఆర్ మీద భ్రమలు కోల్పోయినామో అప్పుడు నేను ఒక నినాదం ఇవ్వడం జరిగింది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం వల్ల కాంగ్రెస్ కన్నా దేశానికి జరిగిన నష్టం ఎన్నో రెట్లు ఎక్కువ. ఇది నేను ఇచ్చాను. ఈ నినాదం చాలా ప్రచారం చేసే అనే విషయం కూడా రేవంత్ రెడ్డి గారు తెలియకపోవచ్చు. మేము డైరెక్ట్గా కాంగ్రెస్కి ఈ ఓటు వేయండి అని చెప్పి అనడం కాకుండా ఈ పద్ధతిలో మా ఒక రచయితగా హుందాగా ఒక సామాజిక తత్వవేత్తగా చేసే కృషి నేను చాలా సీరియస్గా చేశాను. అయితే ప్రభుత్వాలు ఇంకొక నినాదం ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా సరే ప్రపంచంలో ఏ ప్రభుత్వం అయినా సరే 10 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండడానికి వీల్లేదు. అసలు అమెరికా పద్ధతి కనుక తీసుకుంటే వాళ్ళు 200 సంవత్సరాల కింద పెట్టుకున్నారు. 4 ఏళ్ళు 8 ఏళ్ళు కన్నా ఎక్కువ ఉండడానికి లేదు. నిజంగా కూడా మన ముఖ్యమంత్రులు కానీ మన ప్రధానమంత్రులు కానీ 8 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండకూడదు. ఆ మిగతా 2 సంవత్సరాల్లో కొత్త ఆయన వస్తాడు, ఆయన కూడా ట్రైన్ అయితే ఆయన అవుతాడు. అప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుంది అని చెప్పి నేను చాలా వ్యక్తిగతంగా కాకుండా నేను ఒక సిద్ధాంతపరంగానే దాని గురించి రాయడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ముచ్చటకు వస్తే ఇప్పుడు ఉన్న ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహానికి జీవో తీసుకొచ్చింది ప్రభుత్వం. గతంలో జీవో ఏం తీసుకురాలేదు అనుకుంటా, మీకు ఐడియా ఉంటుంది కదా సార్? జీవో ఎందుకు తీసుకురాలేదు అనుకోవచ్చు? గతంలో తీసుకురాలేదు, అంతా మనదే కదా అని నేను జ్ఞాపకం చేసిన. ప్రభుత్వం తరఫున ఆవిష్కరించి ఒక శిలాఫలకం పెట్టి మనం ప్రభుత్వం తరఫున చేస్తున్నాం చెప్పగా ఎక్క యాదిగా బాధ కూడా అదే కదా. అవును, అమరవీరుల స్తూపాన్ని చేయమని. అయితే అది నిర్లక్ష్యం చేయడం జరిగింది. అధికారంలో ఉన్నందువల్ల
వాళ్ళు నిర్లక్ష్యం చేయడం జరిగింది. నేను ఎక్కువ ఒత్తిడి చేయలేకపోయినాను. ఓకే, వాళ్ళ అధికారంలో ఉన్నారు, నేను సలహా ఇవ్వడమే తప్ప వాళ్ళతో ఒత్తిడి చేసి చెప్పలేరు. ముఖ్యమంత్రి కాకముందు ఎలా అంటే అలా ఒత్తిడి చేసి చెప్పాను. డబుల్ బెడ్ పథకం గురించి చెప్పాను, ఒప్పించాను. ఈ కేజీటీపీజీ విద్య అని గురుకుల పాఠశాల గురించి చెప్పాను. 1,050 పెట్టితే ఇప్పుడు 5,50,000 మంది చదువుకుంటున్నారు. అలాగే తెలంగాణ సంబరాలు పెట్టించడం జరిగింది. ఉన్నాయి, చాలా ఉన్నాయి చేసిన. అలా ఒప్పుకుంటాడు, చేస్తాడు, చేయిస్తాడు. అది అయితే ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక వాళ్ళ అధికారంలో ఉండే వాళ్ళకి సూచనలు వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదు. ఓకే సార్, ఇలా జీవో తీసుకొచ్చిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాదని పాత పద్ధతిలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి తీరుతాం, ఏం చేసుకుంటావో చేసుకో రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇటు కల్వకుంట్ల కవిత సవాల్ విసురుతూ ఉంది. దానిపైన ఒక గతంలో ఉద్యమకారునిగా మీ అభిప్రాయం ఏంటి సార్? ఇది చిన్న పిల్లల చేష్ట. ఓకే, చాలామంది ఏమంటారంటే డిప్రెషన్ అది అసలు ఇక్కడ ఒక రహస్యమైనటువంటి కార్యక్రమం ఉన్నది, ఒక రహస్యమైనటువంటి ఎత్తుగడ ఉన్నది. అది చెప్పి మళ్ళీ వాళ్ళ విషయం చెప్తాను. రహస్యమైన ఎత్తుగడ ఏంటంటే 100కి 100 రూపాయలు ఎక్కడైనా సరే నా పేరే తలవాలి అని అన్నాడు రేవంత్ రెడ్డి. ఓకే, తిట్టినా సరే నా పేరుతో తిట్టాలి, ప్రశ్నించినా నన్నే తిట్టాలి, నేను సెంటర్ కావాలి, ఏదైనా సరే అన్నాడు. అంటే అందుకే ఏం చేసినాడు, చాలా పకడ్బందీగా ఆలోచన చేసి లోగో మారుస్తాం అని అన్నాడు. అనేసరికి లోగో ఎట్లా మారుస్తావు, అన్ని ప్రభుత్వ రికార్డుల మీద ఉంటుంది కదా, ఆయనకు తెలియదు ముచ్చట. అనేసరికి ఆయన సెంటర్ అయిపోయినాడుగా, విమర్శించడం ద్వారా సెంటర్ అయిపోయినా. అంటే ప్రతిపక్షాలకు ప్రోగ్రామ్ ఎవరు ఇచ్చినారు? రేవంత్ రెడ్డి. ప్రతిపక్షాలకు ప్రోగ్రామ్ ఇవ్వడం అనేది రేవంత్ రెడ్డి చేసినాడు. అవును, ఆ పని కేసీఆర్ చేయలేకపోయినాడు. అది కేసీఆర్ చాలా గొప్ప ఆలోచన పరుడే. అయితే నేను ఆయనకు పెట్టిన పేరు ఏంటంటే ఫుల్ టైం థింకర్, పార్ట్ టైం వర్కర్. ఓకే, ఆయనకు ఇప్పుడు 2007లో పెట్టుకున్న పేరు ఇది. కేసీఆర్ ఫుల్ టైం థింకర్, ఆలోచిస్తాడు, కానీ పార్ట్ టైం వర్కర్, 3-4 గంటల కన్నా పని చేయడు. ఓకే, ఇది నేను గమనించాను, దగ్గర నుంచి చూసి గమనించినాను. అయితే ఈయన ప్రతిపక్షాలకు కార్యక్రమం ఇచ్చినాడు. ఆ తర్వాత తెలంగాణతో మారుస్తానన్నాడు, ప్రతిపక్షాలు కార్యక్రమం ఇచ్చినాడు. అంటే తాను ప్రతిపక్షాలు ఏం చేయాలో నిర్ణయిస్తున్నాడు, శత్రువు ఏం చేయాలో తాను నిర్ణయిస్తున్నాడు. ఓకే, అలాగే రైతు బంధు మారుస్తానన్నాడు, ఆ తర్వాత ధరని మార్చేస్తానన్నాడు. అంటే ఏవైతే నెగిటివ్ ఉన్నాయో అవన్నీ మనం అనుకున్నాం, అరే అన్ని నెగిటివ్ గురించి మాట్లాడుతుంది, చేయాల్సింది చేయకుండా. ఆయన ఉద్దేశం ఆయన తెలిసే చేస్తున్నాడు అవన్నీ. అంటే ప్రతిపక్షాలకి తాను ప్రోగ్రామ్ ఇచ్చినాడు, వాళ్ళు అటు పంపించేసాడు, ఇక తన పని చేసుకుందామని. అందువల్ల ఈ బుట్టలో వీళ్ళు పడిపోయినారు. ఎవరు? కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్. వీళ్ళ నాలాంటి వాడు అక్కడ ఎవడన్నా ఉంటే ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు ఇస్తున్న ఎత్తుగడలు ఇవి అని ఒక తత్వవేత్త చెప్తారు. వాళ్ళకి సూచన చేసి తాత్వికంగా ఆలోచించి లోపలికి వెళ్ళి చెప్పడానికి ఎవరు లేరు. కేసీఆర్ గారికి ఎవరు లేరు. ఉన్న ఒక్కరిని దూరం కొట్టుకున్నారు. వి ప్రకాష్ ఒకడు, నేను ఒకడు. వి ప్రకాష్ కూడా చెప్పేటోడు కాదు. వి ప్రకాష్, వినోద్, ఎంపీ వినోద్, వి ప్రకాష్, విఎస్ రావు, వీళ్ళే చెప్పాలి చెప్తే. మిగతా వాళ్ళంతా ఎస్ బస్ అవును అన్న పదవి గట్టిగా మాట్లాడితే పదవి టికెట్ ఇస్తాడో ఇయ్యడో, పదవి ఇస్తాడో ఇయ్యడో, దానితో రాని ఇవ్వడం భయం వాళ్ళందరికీ. నాకేం భయం? నేను సుదూరమైన భవిష్యత్తును, తెలంగాణ సమాజాన్ని, భారతదేశ సమాజాన్ని సుసంపన్నంగా ఎలా చేయాలని అనేక కోణాల్లో ఆలోచిస్తాను. ఎవరు వచ్చినా సరే దాన్ని అమలు జరపాలని. అంతే తప్ప ఒక వ్యక్తి గురించి ఆలోచన చేసిన, ఒక పార్టీ గురించి కాదు కదా. అందువల్ల చెప్పేవాడిని. ఆ కమ్యూనికేషన్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు కాబట్టి పోయినారు. నేనే కనుక నా కాంటాక్ట్లో కనుక కమ్యూనికేషన్ కనుక ఉంటే అసలు ఈటల ఇష్యూ జరగనేపో, చరిత్ర ఇట్లా మారగనేపో చెప్తుంటే. అట్లా కాదు, మనం పోయి ఈటలందరూ జమ్మికొట్లో మాట అన్నాడట, ఈ జెండా మీద హక్కులు అందరికీ ఉన్నాయని. ఉంటాయి నిజమే, అది కామన్గా. అయితే ఇంటికి పోయి మాట్లాడితే అయిపోయేది కదా. కేసీఆర్, నువ్వు, నేను అందరం కలిసి ఇంటికి పోయి ఏంటి సంగతి, అక్కడ పేపర్ గట్ల వచ్చింది అంటే అయిపోయేది. అట్లా పోగా తెలంగాణ భవన్కి పోయి వస్తే అక్కడ ఇంటికే రానియకపోతే ఓకే, అది ఎంత దుఃఖకరమైనది. ఒక ప్రజాప్రతినిధి నీతో సమానంగా నెంబర్ 2, నెంబర్ 3. అవును. ఈ అహంకారపూరితమైనది, ఈ అహంకారపూరితమైనది తుక్కు ఓడిపోయిండు ఎన్టీ రామారావే. అవును, ఇంత పెద్ద అని అనుకున్నవాడే ఓడిపోయిండు, కలవకుండా ఓడిపోలేదా. అందువల్ల
మనం ఈ అహంకారపూరితమైన స్వభావం, అధికారం తలకెక్కడం వల్ల వచ్చినటువంటి అహంకారం, అధికారం తలకెక్కిందనే చెప్తున్నాను స్పష్టంగా. దానివల్లనే వచ్చి నేను డబ్బు గురించి మాట్లాడితే 1000 కోట్లు సంపాదించినాడు, 1,00,000 కోట్లు సంపాదించినాడు అని ఆ చర్చ రాజకీయ నాయకులు చేయని. ఇప్పుడు ఒక లెక్క ఇచ్చినారు నిన్న, 2,88,000 కోట్ల ఇంకా 100 కోట్ల రూపాయలు అని దగ్గర కానికల్లో వచ్చింది, ఇదంతా వసూలు చేయండి, ప్రపంచంలోని గొప్ప కుబేరులలో ఒకటిగా మారిపోయినాడు కేసీఆర్ కుటుంబం అని నిన్న ఇవాళ పేపర్లు వచ్చింది. నేను దాని గురించి ఏం మాట్లాడట్లేదు. నేను అంటున్నా ఈ సమాజం ఎదగడానికి ఇప్పుడు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినారు, ఎవరికేం పెట్టినారో తెలుస్తలేదు, ఇప్పుడు చేయలేదు మేము అంటున్నారు. చేయలేదు. రిజర్వ్ బ్యాంకు ఇంత చెప్పి, రిజర్వ్ బ్యాంకు తెలియకుండా చేసిన అప్పులు ఎన్నో ఉన్నాయి. ఆర్టీసీ స్థలాలు కుదబెట్టినాడు, ఈ బిల్డింగ్ ఆ బిల్డింగ్ కథ ఆర్టీసీనే కుదబెట్టినాడు, ఇట్లా ఎన్నో చేసినాడు. బడ్జెట్లో చూపకుండా చేసిన అప్పులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడుతున్నారు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత 3 లక్షల కోట్లు మాత్రమే చేసినారు. అవి బడ్జెట్లో పెట్టిన అప్పులు మాత్రమే. బడ్జెట్లో పెట్టకుండా తీసుకొచ్చినప్పుడు ఏటా చాలా ఉన్నాయి. బడ్జెట్ పెట్టకపోతే ఎట్లా తెస్తుంది? ఇప్పుడు 64,000 కోట్ల రూపాయలు వడ్డీలు కట్టారంటే 9%, 10% వడ్డీ తీసుకొచ్చి కడతారా? ఎంత ఘోరమది. అది ఇప్పుడు 10 ఏళ్ళ కిందనే ఒక ఐఏఎస్ అధికారి నాతో అన్నాడు, సార్ మీరు ఏమనుకుంటున్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మనం మొత్తం బడ్జెట్ తినేస్తుంది వడ్డీ కింద అని అన్నాడు. ఎప్పుడు? 10 ఏళ్ళ కింద. ఎంత అంటే ఆయనకు ఆ లెక్కలని తెలుసు కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్ నాతో అన్నాడు. అందువల్ల నేను ఈ అధికారం ఎప్పుడైతే అధికారం రెండు ఉన్న తర్వాత ఇక ఎవరి మాట వినకపోతే ఇంకేముంటుంది? చంద్రబాబు నాయుడు అట్టే పడిపోయినాడు. చంద్రబాబు అప్పుడు రాసినాను 4 వ్యాసాలు రాసిన 2004 చంద్రబాబు నాయుడు ఎట్లా పడిపోయినాడు చెప్పిన. ఏమన్నా అప్పుడు ఏం రాసిన? సింపుల్ చెప్పిన, లక్ష్మీ పార్వతి, శక్తికి నిదర్శనం పార్వతి, లక్ష్మీ సంపాదన, సరస్వతి కూడా నేనే కావాలంటే ఎట్లా? చంద్రబాబుకి రాసిన ఈ మాట. సరస్వతి కూడా నేను, సరస్వతి అంటే జ్ఞానం, ఆ జ్ఞానానికి సంబంధించి ఇంకోరికి అప్పగించాలి, వాళ్ళు దండం పెట్టాలి, గురువుగా దండం పెట్టి సలహాలు తీసుకోవాలి. వాళ్ళు చిన్నోళ్ళే కావచ్చు కదా. అరే బుడ్డగోచి మీద ఉండి గడ్డం పెంచుకున్నటువంటి మునులను రాజులు ఎందుకు గౌరవించినారు? కథలు చూస్తాం కదా, చందమామ బలవిత కథలు చూస్తాం, జానపద సినిమాలలో చూస్తాం కదా. వాళ్ళు ఎందుకు గౌరవించినారు? వాళ్ళ దగ్గర డబ్బు ఉందా? వాళ్ళు సమాజం కోసం ఆలోచిస్తున్నారు, రాజ్యము సుభిక్షంగా ఉండాలని సూచన చేస్తారు. అలాంటి గౌరవంతో గురువులుగా తత్వవేత్తలను, సామాజికవేత్తలను, ఆలోచన పరులను గౌరవిస్తే వాళ్ళకి మంచిది, సమాజానికి మంచిది. వాళ్ళు 5 ఏళ్ళు లేకపోతే 6 ఏళ్ళు వెళ్తారు, లేకపోతే కొత్త తరం తయారవుతుంది. ఇప్పుడు కవిత విషయంలో మీరు ఏం కామెంట్ చేస్తారు? కవిత చేస్తున్న పని విషయంలో ఏమంటారు? కవిత చేస్తుంది కదా సార్, ఇప్పుడు విగ్రహాన్ని, పాత విగ్రహాన్ని పెట్టి తిరుగుతా, దాన్ని కూలగొడతా. అది ముందే అన్నానుగా, చిన్న పిల్లల చేష్ట. ఈ విగ్రహాన్ని, ఈ క్యాలెండర్ని ఇప్పుడు తొలి క్యాలెండర్ని ఆవిష్కరించినప్పుడు బెల్లైనాక అన్నాడు, అన్నా ఏంటిదే మా లంబడితని తిరగలేదు కదా అని అన్నాడు. నువ్వు లంబడతల్లి తిరిగి ఒక బొమ్మ వేసుకొని మీ లంబడతల్ని పెట్టుకో, తెలంగాణ తల్లి రాసుకో, ఎవరితో అంటున్నారు నేను? ఇక గద్దరు అన్నా ఇదేంటే నన్ను ఆశకెళ్ళినట్టున్నావు, మా అవ్వ తిరగలేదు కదా తెలంగాణ తల్లి అంటే అన్నాను, గద్దరు మీ అవ్వ తిరిగా ఉండదు, మన విమలక్క భార్య తిరిగా కూడా ఉండదు, నీ బిడ్డ వెన్నెల తిరిగి ఉంటుంది, ఎందుకంటే 25 ఏళ్ళ పాప కదా, 25 ఏళ్ళ తల్లి కదా, అందువల్ల అట్టుంటుంది అని చెప్పి. ఇట్లా ఆయా కులాలలో మా బీసీ తల్లి తిరగలేదు, అరే మీరు పెట్టుకోరు, మీరు ఒక విగ్రహం పెట్టుకోరు, పెట్టుకొని మీ కులానికి సంబంధించిన ఇసుకలను పెట్టుకోరు, ఎవరు అంటున్నారు? ఇప్పుడు ఎన్ని రకాల కులాలకు ఇన్ని రకాల కుల వృత్తులు ఉన్నాయి, పెట్టుకొని తెలంగాణ తల్లి మధ్యాహ్నం ఎవరంటారు? అందువల్ల బహుళ రూపాలలో తెలంగాణ తల్లి కొనసాగే అవకాశం ఉంటుంది. భారత మాత అంటే ఒకటే అట్లనే ఉండాలని ఏమీ లేదు, తెలంగాణ తల్లి అంటే ఒకటే ఇట్లనే ఉండాలని ఏమీ లేదు. అది మనము ఈ అన్ని రూపాలలో ఎవరైనా సరే తెలంగాణ తల్లి పెట్టుకునే అవకాశం ఉంది, అది రాసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు జీవో ఇష్యూ చేశారు కాబట్టి తెలంగాణ తల్లిని రాయడంలో సాధికారికత ఉండదు. కనుక మనం ఆ కులానికి సంబంధించినటువంటి పేరు ఇంకేదైనా కలుపుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి జనగణమన జాతీయ గీతంగా మార్చుకున్నప్పుడు, ఒక త్రివర్ణ పతాకాన్ని మన జాతి జెండాగా మార్చుకున్న తర్వాత దాన్ని అవమానిస్తే, దానికి డూప్లికేట్ తయారు చేస్తే అది నేల కింద అవుతుంది. ఓకే సార్, ఇటు తల్లిని మార్చిన మూర్ఖుడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కేటీఆర్ అంటా ఉంది, మీరేమంటా ఉంటారు? ఆ మాట ఆయనకే వర్తిస్తుంది. ఓకే, ఎందుకంటే ఇవన్నీ చూసారుగా. అవును, మొట్టమొదటి తయారు చేసిన తల్లి ఇప్పుడున్న తల్లి, ఇప్పుడున్న తల్లిని మొదలు తయారు చేశాను, ఆ తర్వాత బతుకమ్మతో నేనే తయారు చేశాను, ఆ తర్వాత మళ్ళీ రాజమాతగా తయారు చేశాను. ఈ ప్రాసెస్లు అన్నింటిలో కేసీఆర్ మార్చడంలో ఉన్నది.
అంటే మనము ఒక ఆలోచన విధానం తప్పు కోసం మార్చలే కేసీఆర్ కానీ నేను కానీ ఒక పరిణతి కోసమే మార్చలేదు మరి అంటే మనమే మార్చుకుంటూ వచ్చినాం. ఓకే, నాకన్నా నేను 2005 కన్నా ముందు ఇంకా చాలామంది తయారు చేసినారట. 1969 తయారు చేశారని ఏదో ఒక టీవీలో చూపించినారు. 1969 కనుక మన ప్రజలు తెలుగు కళ్ళ వాళ్ళు ఒక ఆవేశం, ఒక ఉత్తేజం, ఒక స్ఫూర్తి పొందడం కోసం ఒకటి తయారు చేస్తారు. ఒక గీతము, ఒక ఉపన్యాసము, ఒక సింబల్, ఒక పాట, ఒక గుర్తింపు, ఒక తల్లి. ఓకే, అందువల్ల అట్లా తయారు చేసుకునేది తప్ప ఏంటో ఏ దోషము లేదు. ఈ 3 కాదు ఇంకా 4 విగ్రహాల్లో కూడా ఏ దోషము లేదు. ఉన్న విగ్రహాలను ఎవరైనా బోధించుకోవచ్చు. ఓకే, అసలు విషయం ఏంటంటే ఇక్కడ ఒక రాజకీయమైన నిర్ణయం చెప్పాల్సిన అవసరం చాలా మంది తెలియని విషయం అది. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఈ విగ్రహ రూపకల్పనలో తొలి నుంచి తుది దాకా ఉన్నది సామాజిక బిఎస్ రాములు గారే అని కవిత గారు చెప్పగలిగినారా? లేదు. కేసీఆర్ గారు చెప్పగలిగినారా? లేదు. హరీష్ రావు గారు చెప్పగలిగినారా? కేటీఆర్ గారు చెప్పగలిగినారా? ఎందువల్ల చెప్పలేకపోయినారు అంటే నీ ఆధిపత్యం నిలుపుకోవడమే తప్ప నిజమైన చరిత్రని, సత్యాన్ని ముందుకు తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేవని కదా అర్థం. తొలి నుంచి చివరి దాకా బిఎస్ రాములే ఉన్నాడా అది తెలుసు కదా. ఇవాళ ట్విట్టర్లో విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ తరఫున నేనే అక్కడ యాదగిరిగుట్ట పక్కన ఉన్నటువంటి రాజంపేట మండలంలో ఇది బేగంపేట అనేటువంటి విలేజ్లో 25 జనవరి 2007 ఆవిష్కరించడం జరిగింది. అవును, ఆ మాట ఈ విగ్రహాన్ని బిఎస్ రావు గారు చేయించారు అని ఆమె చెప్పింది. అంటే ఆమె ఒక్కటి రాజకీయ నాయకురాలైనటువంటి ఆమె ఒక్కటి చెప్పేదాకా ఎప్పుడు చెప్పలేదే. మేమే చెప్పుకుంటున్నాం కదా సామాజిక, మరి అవును నేను రాసుకుంటున్నాం కదా. మరి టీఆర్ఎస్కి అంటే బీఆర్ఎస్కి ఆ విగ్రహాల పట్ల గౌరవం ఉంటే, ఆ శిల్పకారుల పట్ల గౌరవం ఉంటే, మరి బిఎస్ రాములు గారు తొలి నుంచి స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి దీన్ని మార్పులు చేసి ఈ చివరికి ఇది చేసినాము. ఈ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళడం అని అనాలి. అది ఒకవేళ అనుకుంటే వెనక్కి వెళ్ళడమే కదా, తొలి విగ్రహానికి వెళ్ళడమే కదా అన్న. మేము తయారు చేసామన్నమాట. అసలు రహస్యం చెప్పాలి మీకు. నేను కేసీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు అన్న మనం ఊరేగింపులు చేయకూడదు, ధర్నాలు చేయకూడదు, కానీ మనము ఉద్యమాన్ని నిరంతరం జ్వలిస్తుండాలి. ఆగి చేయాలి. నిరంతరం చేస్తే కూడా దమ్మాగదు. ప్రజలు పని చేసుకోవాలి, వ్యవసాయం చేసుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. మనపడితే రోజు ఉద్యమం కాదు అని చెప్పి, అయితే మనం ఎన్నికలు గెలవాలి, మళ్ళీ రాజీనామా చేయాలి, 6 నెలలు ప్రచారం చేసుకోవచ్చు కదని అట్లా చేయాలి. అయితే ఎప్పుడు అలా చేస్తే మళ్ళీ ప్రజలకు కూడా విసుకొస్తుంది కదని ఏం చేద్దాం. ఇప్పుడు ఈ తెలంగాణ తల్లిని మనము గ్రామాన్ని పెట్టిద్దామే. దానికి ఒక ఉపాయం ఏంటంటే, ఈ తెలంగాణ తల్లి ఒక నమూనా విగ్రహాన్ని ఒక ఆయనతో చేపిద్దాం. అదే విగ్రహం అన్ని చోట్ల పెట్టాలి. అతడే వచ్చి దాన్ని పొందుపరిచేస్తాడు. దానికి ఒక అమౌంట్ వాళ్ళు కట్టుకోవాలి. అయితే ఎవరైతే ఒక నియోజకవర్గంలో ఒక 50,000 మంది మీటింగ్ పెట్టి తెలంగాణ విగ్రహావిష్కరణ పెద్ద సభ జరిపితే వాళ్ళకే ఎమ్మెల్యే టికెట్, వాళ్ళ గ్రామాల్లో అతనికే మండలాధ్యక్ష టికెట్, అతనికే సర్పంచ్ టికెట్ అని ప్రకటిద్దాం అని అనడం ద్వారా ఆ ప్రాసెస్లో భాగంగా 50,000 మంది కొంతమంది, 25,000 మంది కొంతమంది, 5,000 మంది కొంతమంది ఆ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. అందువల్లనే దేశంలో భారత మాతకు లేని విగ్రహాలు మన తెలంగాణకి ఏర్పడ్డాయి. ఎందులో ఉద్యమంలో భాగంగా ఉద్యమ ఉత్తేజాన్ని తీసుకెళ్లడంలో భాగంగా తెలంగాణ తన రూపాన్ని మనం ముందుకు తీసుకుపోయినాం. అంటే మన ఉద్యమం యొక్క వ్యూహం ఇతర రూపాలలో మనం మార్పులు చేసుకున్నాం. కమ్యూనిస్టు నక్సలైట్ చేసినటువంటి ఉద్యమాలకు భిన్నంగా, కార్మిక వర్గాలు చేసే ఉద్యమాలకు భిన్నంగా కొత్త రూపంలో ఉద్యమాలు చేయాలని శాంతియుతంగా, ఒక్క లాఠీ కూడా మన మీద పడకూడదు, ఒక తల కూడా పగలకూడదు, 350 అప్పుడు చనిపోయారు ఇంకా చనిపోకూడదు అనేటువంటి ఒక శాంతియుత ఉద్యమం చేయాలనే క్రమంలో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టడం. దీనిలో 2 లక్ష్యాలని, వాళ్ళ సమీకరణ శక్తి తెలుస్తుంది. అందరూ టికెట్ అడుగుతున్నారు, తెలంగాణ నాకు టికెట్ కావాలి కనుక ఎవరు సమీకరిస్తారో వాళ్ళకు టికెట్ ఇస్తారు. తక్కువ ఒకటే మీటింగ్లో 2 సమీకరిస్తే నెంబర్ 1కు ఎమ్మెల్యే టికెట్, నెంబర్ 2కు మండల అధ్యక్షుడిగా, లేకపోతే నామినేటెడ్ పోస్ట్, ఇట్లా అని ఆలోచించుకుంటూ ఆ విగ్రహాలన్నింటినీ పెట్టడం. ఇది ఒక రహస్యం. ఓకే, ఈ విగ్రహాలన్నింటినీ
అన్ని చోట్ల వందల వేల విగ్రహాలు పెట్టడానికి రహస్య కార్యక్రమం ఇదన్నమాట. ఉద్యమాన్ని విస్తృతం చేయడంలో, ఉద్యమ స్ఫూర్తిని విస్తృతం చేయడంలో భాగంగా వెలువడ్డాయి. అందువలనే వాళ్ళకు ఆ ఉద్యమ స్ఫూర్తి కోసం దాన్ని కాపాడుకోవాలని ఆ విగ్రహాల గురించి మాట్లాడుతున్నారు. ఆ విగ్రహాలను ఎవరు పడగొడతారు అని చెప్పి మాట్లాడడం కూడా కేసీఆర్ నేను సెంటర్ కావడం కోసమే, నన్ను తిట్టాలి అనేటువంటి దానిలో భాగమే. ఓకే, ఫైనల్గా సార్, కాంగ్రెస్ ప్రభుత్వం 1 year అయిపోతూ ఉంది కదా, కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పులు జరుగుతున్నాయి అంటే ఏం చెప్తారు మీరు? అంటే గతంలో మీరు అనుకుంటూ ఉంటారు ఉద్యమకారులకు గుర్తింపు రావాలి, ఇంకా అనేకం తెలంగాణ వచ్చినాక ఇట్లుండాలి, ఉద్యోగాలు, నీళ్లు, నియామకాలు మనం తెలంగాణ తెచ్చుకుంది, ఆ దిశగా పోతుందా లేదా, లేదంటే ఇప్పుడు ఏమైనా మారుతుందా, కనిపిస్తూ ఉంది అట్లా? మార్పు మనకి కనపడ్డ మార్పులలో మనకి మహిళలకి ఉచిత బస్సు కనపడింది. ఓకే, అలాగే ఈ గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇవ్వడం కనపడుతున్నది. అలాగే కరెంటు 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తామని కనపడుతుంది. ధరణిని మారుస్తానన్నారు. ధరణిలో కేసీఆర్ గారు ధరణి రైతు బంధు కార్యక్రమాల ద్వారా గత 50 సంవత్సరాలుగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు, నక్సలైట్లు అందరూ దున్నేవాడి భూమి పేరు మీద ప్రభుత్వ భూములు కానీ, బంచర భూములు కానీ, పట్ట భూములు కానీ అవి ఏవైతే ఆక్రమించినారో అవి లేకుండా చేసినాడు. అవును, ఒకే ఒక్క జీవోతోటి ఒక దుర్మార్గమైనటువంటి స్థితి. అది ఆనాడు 5,000 ఎకరం కూడా ఉండదు, కానీ ఇవాళ దాన్ని రాళ్ళు రప్పులు ఏరేసుకొని అంత సాగవీకరణ చేసుకున్న తర్వాత 20 లక్షల ఎకరం, 50 లక్షల ఎకరం అయిన సమయంలో ఆక్రమణదారు, అనుభవదారు, కౌలుదారు కాలం దానికి తీసేయడం ద్వారా అన్ని విలమలకు, రేట్లకు, ధరలకు పోయేటట్టుగా చేసి ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమం చేసినాడు. చాలా నష్టం జరిగింది ఆయన. అందువల్ల ఈ విషయం తెలిసి రేవంత్ రెడ్డి గారు ధరణిని మారుస్తాను, రైతు బంధు మారుస్తాను అన్నాడు. ఇవాళ ప్రకటన ఏమి ఇచ్చినారు, భూమి లేని రైతులకు కూడా, భూమి లేని వ్యవసాయ కూలీలకు 5,000, 6,000 ఇస్తానని చెప్పి ప్రకటించారు. చాలా సంతోషకరమైన విషయం. అంటే మార్పు మెల్లిమెల్లిగా మొదలవుతున్నది. కానీ ఆ భూములు ఏవైతే ఉన్నాయో కమ్యూనిస్టు నక్సలైట్ ఇప్పించిన భూములు 50 నుంచి అవి ధరలు ఏవైతే తీసేసినారో అవి తిరిగి ఆయా గ్రామీణ పేదలకు అంతే సంతోషం. ఈ విషయంలో నేను గద్దరు చాలా బాధపడ్డాను తప్ప కమ్యూనిస్టులు కానీ, నక్సలైట్లు కానీ, కాంగ్రెస్లు కానీ, మావోయిస్టులు కానీ ఎవ్వరు కూడా ఒక ఉద్యమం కానీ, ఒక పేపర్ స్టేట్మెంట్ ఏం చేసినట్లు లేదు. చాలా బాధాకరమైన విషయం. రక్తాలు ఓడి 40,000 మంది యువకులు బలిదానం చేసి ఆత్మహత్యలు చేసుకుని, హత్యలకు గురి, ఎన్కౌంటర్ గురి చచ్చిపోయి చేసినటువంటి భూములు లేకుండా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి నిర్ణయం దీని వెనుక దాగి ఉన్నది. ధరణి రైతు బంధు దాని వెనుక అంతర్గతంగా దాగి ఉన్నది. అది 1996 నుంచి ఉన్నది. 2001 నుంచి పెద్ద ఎత్తున రాజకీయంగా వచ్చింది. 2006 నాటికైనా జడ్పీటీసీ మాత్రమే. ఆ తర్వాత 10 ఏళ్ళు పెద్ద ఉద్యమం, 13 ఏళ్ళు పెద్ద ఉద్యమం జరిగింది. ఆ తర్వాత 10 ఏళ్ళ ప్రయత్నం జరిగింది. సుమారు 24 ఏళ్ళు అనుభవాలు ఈయన పరోక్షంగా ఉన్నాడు తప్ప ప్రత్యక్షంగా లేడు. కనుక అప్పుడు ఏం జరిగింది, ఉద్యమంలో ఏం చేశాము, ఆ తర్వాత ప్రభుత్వంలో ఏం చేశాము, కేసీఆర్ ఆలోచన ఎలా ఉంటుంది, ప్రభుత్వం ఎలా నడిచింది, ఈ విషయాలన్నిటికీ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తే ఆ అనుభవరాహిత్యం నుంచి అనుభవం పెరిగితే కేసీఆర్ ప్రజల కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటాడు అని మనం చెప్పాల్సిన అవసరం ఉందని నేను ఫీల్ అయ్యాను. చెప్పడం అవసరము. ఈ విషయాలు ఇతరులు చెప్పే అవకాశం లేదు. బిఎస్ రౌండ్కే తెలిసింది, ఇతరులకు తెలియదు. ఎందుకంటే అంత దగ్గరగా మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు, అంత దగ్గరగా అబ్జర్వ్ చేసిన వాళ్ళు లేరు. వీటన్నిటిని నేను పుస్తకాల్లో కూడా రాసి పెట్టాను. అది ఏమేమి సూచన చేసుకుని డిస్కస్ చేసుకున్నాము దాని మీద. అదే అందువల్ల అయితే చాలామంది ఏమనుకుంటారంటే అసలు మేము మీ దగ్గరికి రావాలి కానీ ముఖ్యమంత్రి మీరు అక్కడికి పోవడం ఏంటి. ఇదే విషయం పట్ల కొండలక్ష్మి బాబు ఏం చేశాడంటే ఆయన కాలంలో పివి నరసింహారావు, టంగుటూరి రంజయ్య ఇలాంటి వాళ్ళంతా ముఖ్యమంత్రులు అవుతున్నప్పుడు ఆయన అభినందించడం కోసం పోకుండా నా దగ్గరికి ఆశీర్వాదం తీసుకోవాలి కదా అనుకున్నాడు. దానివల్ల ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయినాడు, గవర్నర్ కాలేకపోయినాడు. నేను అప్పుడు అన్నాను కొండలక్ష్మి బాబు తోటి, మీరు మీ వ్యక్తిగత అహంకారము, ఆత్మాభిమానం కోసము పనిచేయడం వల్ల ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఒక గవర్నర్ అయితే ఆ ఇంటికి అందరు వచ్చేవాళ్ళు కదా, అది మీరు పోగొట్టుకున్నారు కదా. వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్న సామెత ఉంది కదా, మరి మీరు అట్లా చేయకూడదు కదా అని అన్నాను. అవును జరిగింది పొరపాటు అని అన్నాడు. నేను అది చెప్పినాను కాబట్టి నేను ఆ అహంకారాన్ని పోకూడదు. ప్రజలకు నేను నా కోసం కాదు, నా ప్రజల కోసం, నా తెలంగాణకి, నా భారతదేశానికి నేను చేసే సూచనలు ఉపయోగపడతాయి. అందుకోసం అని చెప్పి నేను పోదామని అనుకున్నాను.
అందుకే నేను పోయిన క్రమంలో చెట్టు కింద కూర్చున్నాడు. నేను ఏమన్నాను 30 సంవత్సరాలు చెప్తాను, నేనే కనుక ప్రధానమంత్రి అయితే అని ఎన్నోసార్లు ఉపన్యాసాలు చెప్పాను. ఎందుకంటే నేనే ప్రధానమంత్రి అయితే అంటే నాకు అంతగా అన్ని విషయాల పట్ల అవగాహన ఉన్నది చెప్తాను. నువ్వు విన్నదలుచుకుంటే వింటే ప్రజలకు మేలు జరుగుతుంది. నువ్వు ఆ క్రమంలో మీరు ఇంటికి వెళ్తే మిమ్మల్ని వెయిట్ చేయించిందా సార్? ఆ క్రమంలో ఇంటికి వెళ్తే చెట్టు కింద కూర్చుని పెట్టిండు. ఓకే ఓకే సార్, ఫైనల్గా తెలంగాణ తల్లి విగ్రహం అయితే ఏర్పడింది సెక్రటరియట్లో. ఆ గుర్తింపు మీకు దక్కుతుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నారా? చరిత్ర నిర్ణయిస్తుంది. చరిత్ర నిర్ణయిస్తుంది. ఎందుకంటే అది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. అవును, మనకు దాఖలాలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు, మన పుస్తకాల సాక్ష్యాలు ఉన్నాయి. అవును, నేను తెలియకపోవడం అంటూ కాదు, ఆయనకు రేవంత్ రెడ్డి గారికి ఏదో తప్పుడు సమాచారం ఆయన మెదట్లో పడ్డది. ఓకే, ఏం తప్పుడు సమాచారం మనకు తెలియదు, ఎవరు చెప్పారో తెలియదు, ఆయనకి ఏర్పడారో తెలియదు. ఆ తప్పుడు సమాచారం కలిసి మాట్లాడుతూ పోతుంది. ఓకే, ఇప్పుడు కేసీఆర్ కూడా 2007-2008 ఒక మాట అన్నారు. ఏమన్నాడు అంటే, అన్న 2007-2008 అన్న నీ గురించి ప్రతి ఒక్కరు బాగా వ్యతిరేకంగా చెప్తారేమే, ఇట్లా చెవు దులిపితే 2 క్వింటాలు వెళ్తాయి నీ మీద నీకు వ్యతిరేకంగా చెప్పిన అన్నాడు. చెవు దులిపితే 2 క్వింటాలు వెళ్తాయి అని అన్నాడు. మరి ఎందుకైతే నీ మీద వ్యతిరేకత అన్నాడు అంటే చెప్పిన, నేను ఆర్ఎస్ఎస్లో పనిచేసిన దాని నుంచి బయటకు వచ్చాను, దాన్ని వ్యతిరేకించి. నేను నక్సలైట్లో పనిచేసిన దాన్ని వ్యతిరేకించి దాని ఇక్కడ బయటకు వచ్చిన. నేను ఆ తర్వాత నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన దాని నుంచి బీసీఎస్సీలు నాయకత్వంలోకి రావాలని దాని నుంచి బయటకు వచ్చేసిన. ఇట్లా ఎండ్లో పనిచేసిన అందులోకి వెళ్ళి మళ్ళీ రావడం వల్ల వాళ్ళందరూ మళ్ళీ వ్యతిరేకమైనారు కాబట్టి వాళ్ళందరూ చెవులు గురుకుతూ ఉంటారు అని చెప్పిన. ఇన్ని వ్యతిరేకతలు ఉన్నా సరే 2007లో ఇన్ని చెప్పినా సరే ఆయన మళ్ళీ సహృదయంతో 2016-2018 దాకా స్నేహం కొనసాగిందిగా. జ్ఞానాన్ని గౌరవించడం నేర్చుకున్న తర్వాత అపార్థాలను మనం తొలగించుకోవచ్చు. మరి అందరికన్నా నేనేక జ్ఞానవంతుని అనుకున్నటువంటి కేసీఆరే అపారంగా గౌరవించి అనేక సూచనలు తీసుకున్నప్పుడు మరి అందరి సూచనలు తీసుకుంటా అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి 2 సార్లు ఆయన సెక్రటేరియట్ కానీ లేదా ఆయన ఇంటికి కానీ పోయినప్పుడు ఏమాత్రం స్పందన పిఏలు ఇవ్వలేదు. ఆ పిఏలు ఆయనకు చెప్పినరా చెప్పలేదా, ఆయన ప్రధాన సలహాదారు నరేంద్ర రెడ్డి చెప్పలేదా నాకు సంబంధించిన విషయం కాదు. ఆయన బాధ్యులు ఏదంటే వాళ్ళు మాట్లాడుకోవాల్సింది. అందువల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి ఎట్లయితే ప్రజలకు ఎవరికైనా సరే అనుకుంటే కలవాలనుకుంటే పావుగంటలో కలిసేవాళ్ళు అనేటువంటి టాక్ ఉంది. ఆ స్థాయి ఈ రేవంత్ రెడ్డి గారు ఇంకా సంపాదించుకోలేదు. నాకే లభించలేదు కదా, నాకే దొరకలేదు కదా. అందువల్ల మనకి కేసీఆర్ తాను గెలవదలుచుకున్నాడు కలిసినాడు, రేవంత్ రెడ్డి గారు కూడా తను గెలవదలుచుకున్నా కలుస్తున్నాడు. ప్రజలు ఆయన గెలవదలుచుకున్నప్పుడు కలుస్తున్నాడంటే నా అనుభవం అయితే లేదు. గద్దరెడ్డి అయితే 3 గంటలు కేసీఆర్ గేట్ ముంగట నిలబడ్డాడో, నేను కూడా 3 గంటలు కేసీఆర్ ఇంటి దగ్గర చెట్టు కింద నిలబడ్డాను 2 సార్లు కేసీఆర్ ఇంటి కాడ. ఓకే మనం ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం గతంలో బిఎస్ రాములు సార్ చిత్రీకరించాడు, ఆయన పుస్తకాల పైన కూడా ప్రింట్ను కనిపిస్తూ ఉంటుంది. 2006లో కావచ్చు, 2007లో కావచ్చు, అప్పటి నుండి కొనసాగుతూ ఉంది. ఏదైతే గుర్తింపు దక్కదా అనేది సెకండరీ, కానీ ఆ విగ్రహాన్ని తీసుకురావడం వల్ల మాత్రం నేను సంతోషంగానే ఉన్నా అని చెప్పేసి బిఎస్ రాములు సార్ అయితే చెప్తా ఉన్నాడు. తెలంగాణలో మార్పు కనపడతా ఉంది, కానీ మరింత మార్పు ఎవరైతే ఉద్యమకారులను మరోసారి ఏదైతే మన 9 మందిని గుర్తించారో వాళ్ళతో పాటు మరికొంతమందిని కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాడు. వాళ్ళ పేరు కూడా ఆల్మోస్ట్ సార్ చెప్పేసిండు. ఏదైతే గతంలో ఉద్యమాలలో ఉన్నటువంటి వాళ్ళను మీరు సూచనలు తీసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి సార్ సూచిస్తూ ఉన్నాడు. ప్రజల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో ఆ దిశగా మీరు నడవాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటా ఉన్నాం. ఇంత సమయాన్ని మనకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, ఇది అటు కేసీఆర్ కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కావచ్చు, అలా ప్రభుత్వం పైన ఉద్యమాల పైన పూర్తి స్థాయిలో మనకు క్లియర్గా అందించే ప్రయత్నం చేసిండు బిఎస్ రాములు సార్. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి కాలేజీ టీవీ.